అందరికీ నమస్కారం. యూజువల్లీ ఎస్కే అయిన తర్వాత మైక్ తీసుకోనేకూడదు, ఎందుకంటే మ్యాక్సిమం టాపిక్లు కవర్ అయిపోతాయి. లక్కీగా మైక్లో వీడియోలో సెపరేట్ యూట్యూబ్ వీడియోకి వస్తాయి కాబట్టి ఫస్ట్ నా స్పీచ్ చూసేసి ఆయన స్పీచ్ చూడండి. సో నేనే ఫస్ట్ ఫ్రెష్గా మాట్లాడినట్టు ఉంటుంది. పతంగ్ అనే సినిమా నేను ఎప్పటి నుంచో తెలియకుండా పోస్టర్స్ వల్లనో కాంటెంట్ వల్లనో నేను నోట్ చేస్తూనే వచ్చాను. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ప్రతి విషయంలో డీటెయిల్ వరకు చూస్తూ ఉన్నాను. అంటే పోస్టర్లో క్వాలిటీ ఉంటుంది, ప్రమోషనల్ ఐడియాస్లో క్వాలిటీ ఉంటుంది, వాళ్ళు పెట్టే స్టాండీస్ని కూడా ఒక కైట్ ఫార్మాట్లో పెట్టారు. సో నాకు ఎప్పుడూ ఒక చిన్న అటెన్షన్ ఉంటూనే ఉండింది, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఉంటుంది అని చెప్పి. అలాగుండే టైంలో నాకు సడన్గా ఒకరోజు మెసేజ్ వచ్చింది. సాన్వి మేఘ్నా తను మెసేజ్ చేసింది. తను ఎప్పుడు ఇలాగే నాకు అసలు ఏమీ తెలియని సినిమా గురించి ఒక మెసేజ్ పెట్టి కెన్ యూ ప్లీజ్ సపోర్ట్ దిస్ అని పెడుతుంటుంది. ఐ థాట్ ప్రాబబ్లీ షీ వాజ్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్ అగైన్. అప్పుడు అర్థమైంది తన అన్నయ్య వన్ ఆఫ్ ద హీరోస్ అని. అండ్ నేనన్నా లేదు ఈ ట్రైలర్ నేను ఆల్రెడీ చూశాను, నాకు చాలా నచ్చింది, ఐ విల్ పోస్ట్ ఫర్ ఇట్ అని. దెన్ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ అబౌట్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. లెట్ బి ప్రణవ్ కౌశిక్ ఆర్ ప్రణీత్. ప్రీతి కొంచెం ముందు నుంచే తెలుసు, ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్లో తెలుసు, నేర్లో ఎప్పుడు కలిసింది లేదు. బికాజ్ తను ఈ హలో అండి అని పెట్టినప్పుడల్లా నాకు ఈ అలవాటు ఒకటి ఉంటుంది, ఎవరితో మన కాదండి అవునండి అంటూనే ఉంటా. మా ఫ్రెండ్స్ నాకు అది పెట్టేవారు. సో అక్కడి నుంచి ఐ న్యూ ఆఫర్. బట్ ఎవ్రీ అదర్ టీమ్ అందరూ నాకు అక్వైంటెన్సెస్, ఎవరు ఇంతకుముందు నేను కలిసింది లేదు. ఓన్లీ ప్యూర్లీ ఈ సినిమా ట్రైలర్ ద్వారానో కాంటెంట్ ద్వారానో వాళ్ళ ఆన్లైన్ ప్రెజెన్స్ ద్వారానో వాళ్ళ ఎఫర్ట్స్ ద్వారానో వాళ్ళు నాకు పరిచయం అంతే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్యూర్లీ ఇది చూసినప్పుడు ఆ ట్రైలర్ నాకు ఇచ్చిన ఫీలింగ్ నన్ను ఎక్సైట్ చేసి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రైలర్ పెట్టిన తర్వాత నేనే పర్సనల్ రీచ్ అవుట్ అయ్యి నేనేమైనా చేయగలిగితే చెప్పండి టు హెల్ప్ ప్రమోట్ ద ఫిల్మ్ అన్నాను. అండ్ నౌ ఇట్ ల్యాండెడ్. అది క్లాప్ ఏం అక్కర్లేదు. లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ దాట్ ఫర్ మీ వెన్ ఐ వాజ్, నేను సినిమా చేసినప్పుడు నాకు ఇలాగే రొటీన్ లవ్ స్టోరీ ఎప్పుడు కానీ ఇలాంటి టైమ్స్లో లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ దాట్ ఫర్ మీ అట్ వేరియస్ టైమ్స్. సో ఐ థాట్ నా వల్ల కుదిరిన ఒక చిన్న విషయం. అండ్ ఐ థింక్ గత 4-5 ఏళ్ళలో మేబీ ఒక 4-5 సినిమాలకి నేనుగానే ఫోన్ చేసి కెన్ ఐ డూ సంథింగ్ ఫర్ ద ఫిల్మ్ అని అడిగింది. బికాజ్ ఐ జెన్యున్లీ ఫెల్ట్, అందులో యాక్చువల్లీ హృదయకాలయం కూడా ఒకటే, ఇవాళ ఆయన సారా చేసు అంటే నేనే పని కట్టుకుని అందరికీ ఫోన్ చేసి ఈవెంట్కి రండి అని గొడవ పడిన రోజులు కూడా ఉన్నాయి దానికోసం. అండ్ ఈ సినిమా గురించి స్టోరీ కనుక్కున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక 5 ఇయర్సా 3 ఇయర్స్ అండి, సారీ మరీ ఎక్కువ చెప్పాను, సారీ 3 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ది ఎంటైర్ టీమ్ ఈ ఒక్క సినిమా కోసం నమ్మి వెయిట్ చేస్తున్నారు. నాకు ఆ ట్రైలర్లోనే చాలా యూనిక్గా అనిపించింది. లైక్ ఇండివిజువల్ బాడీ లాంగ్వేజెస్ నుంచి తను బైక్ పాడేసి వెళ్ళిపోయే విధానం, తను ఏడుస్తూ కూర్చునే విధానం, తను మొన్న ఏదో ప్రమోషన్స్లో కలదాలు పెట్టుకుని ఏదో చేస్తే ఐ ఫెల్ట్ ఎవ్రీబడీ ఈజ్ యూనిక్లీ వాళ్ళ కుదిరిన 200%ని ఒక ఆనెస్ట్ ఫిల్మ్ కోసం చేశారు అనిపించింది. అండ్ వెన్ ద ఫిల్మ్ రిలీజ్డ్, నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి దానికి ఏమొస్తుందని ఆన్లైన్లో చూస్తూనే ఉన్నా. ప్రతి ఒక్కళ్ళు సినిమా అద్భుతంగా ఉంది, చాలా బాగుందని చెప్పారు. బట్ ఒక హరీడ్ బంచ్ ఆఫ్ రిలీజెస్లో వచ్చినప్పుడు ఎప్పుడు ఉండే ప్రాబ్లం ఇదే. బట్ డోంట్ వరీ గైస్, ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అండ్ బిలీవ్ దట్ ఇంకొక 3-4 డేస్లోనో మ్యాక్సిమమ్ 2 డేస్లోనో ఈ సినిమా టాక్ బయటకు వెళ్ళిపోద్ది. రేపు ఇంకో 10 మంది వస్తారు, దే విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, ఎవ్రీబడి విల్ నో. ఇప్పుడు మన దివాళీకి రిలీజ్ అయిన సినిమాలు అన్నీ బాగున్నాయి, బాగా కలెక్ట్ చేస్తున్నాయి అన్నారండి. ఆదిగాడికి శంబాలా చాలా రోజుల తర్వాత మంచి హిట్ వచ్చింది. క్రిస్మస్కి వచ్చిన సినిమాలన్నీ చాలా బాగా ఆడుతున్నాయండి. మా ఆదిగాడికి చాలా రోజుల తర్వాత శంబాలా హిట్ వచ్చింది. ఈషా కూడా చాలా బాగా కలెక్ట్ చేస్తుందన్నారు. మన ఛాంపియన్ కూడా ఇస్ డూయింగ్ వెరీ వెల్ అన్నారు. దండోరా కూడా చాలా బాగుందన్నారు. ఈ అన్ని సినిమాలు రకరకాల జానర్లు, బిర్యానీ, తండూరి చికెన్, చికెన్ 65 ఇలాంటి సినిమాలు అయిపోయిన తర్వాత ఒక మంచి పాయసంలా ఈ సినిమా అందరూ చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా ఫుడ్ రెఫరెన్స్లు ఇచ్చానంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది తప్ప ఇంకేమి కాంప్లికేటెడ్గా తీసుకోవద్దు. పార్డ్ మీ. మరి ఏదో నేను ఆ పర్పస్లో నేను బాగా ఫుడ్ తింటాను కాబట్టి చెప్పాను, ఫుడ్ అమ్ముకోవడానికి అయితే కాదు. బట్ దట్ అబౌట్ ఐ జెన్యున్లీ వాంట్ పీపుల్ టు గో ఫర్ దిస్ ఫిల్మ్. ఇందాక ఆయన చెప్పిన ముందే నేను చెప్తాం అనుకున్నా, I will give out from my side around 500 tickets for the film in various theatres for tomorrow. ఆదిత్య మెరుగు ఇక్కడే ఉంటాడు, ఆదిత్య మెరుగు ట్విట్టర్ ఐడి ఇస్తాను, ప్లీజ్ రీచ్ అవుట్ టు హిమ్. ఇది కాకుండా మొన్న శంబాలాకి చెప్పాను, వేర్ మీరు శంబాలా టికెట్లు కొనుక్కుని సినిమా చూసారంటే మీ టికెట్ తోటి ఎనీ వివాహ భోజనం రెస్టారెంట్లో యూ కెన్ గెట్ 20% ఆఫ్ అని. ఐ విల్ డూ దట్ ఫర్ పతంగ్ as well. If you watch Patang in the theatres, you can use the tickets to get 20% off in any వివాహ భోజనం అవుట్లెట్ across వేరే వెరైటీస్ మీ ఇంటి పక్కన ఎక్కడ ఉంటే అక్కడ, లేదా మీరు కొరియర్ చేసుకుని మీ ఫ్రెండ్ని కూడా తీసుకోమనండి. 200 టికెట్ కొంటే అది మీకు యాజ్ ఇట్ ఈస్గా ఫ్రీగా వచ్చేసినట్టు అవుద్ది. బియాండ్ దాట్ ద ఓన్లీ రీజన్ ఫర్ బీయింగ్ హియర్ ఇస్ ఫర్ ద టీమ్ టు
విన్, మై ఫుల్ సపోర్ట్ ఫర్ ఇట్. డైరెక్టర్ ప్రణీత్, you've done a fantastic job. ఇక్కడ మీరు ఆయనతో కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడుకున్నాను. you've done a fantastic job. జెన్యూన్గా చెప్తున్నా, యువర్ ట్రైలర్ రియలీ గాట్ మీ. ఒక బరేలీకి బర్ఫీ, ఒక అష్టాచమ్మ, ఆ కైండ్ ఆఫ్ ఒక వైబ్లో ఒక ఫిల్మ్లో అనిపించింది. సో ఐమ్ రియలీ హోపింగ్ దిస్ టీమ్ విన్స్ బిగ్. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ గారు, నాని గారు అండ్ శేఖర్ గారు. నాని గారు నాకు తెలిసి నా ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. ఈ సినిమా గురించి నేను తనతో మాట్లాడగానే వాడు నా దగ్గర చెప్పాడు, వాళ్ళు ఉన్నాయన్నీ తాకట్టు పెట్టి సినిమా తీశారు అని. సో అది నేను తాకట్టు పెట్టింది గురించి మీరు సినిమా చూడాలని చెప్పట్లేదండి, అది సినిమా మీద వాళ్ళకున్న ప్రేమ, నమ్మకం. సో ఐ బిలీవ్ ఇప్పుడు యూఎస్ఏకి వెళ్ళొచ్చి ఇక్కడ యూఎస్ఏ ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరిలో నేను నమ్మేది ఏంటంటే, కొంచెం మంది చిన్నప్పటి నుంచే మనం చేయాలనుకున్నది చేయడానికి ఇంట్లో పోట్లాడి అది చేసేస్తాం, దానికోసం ఒక 5-6 ఏళ్ళు తీసుకుంటాం. కొంచెం మంది ఇంట్లో చెప్పిన పనులన్నీ అప్పుడు ఇటు నుంచి మనం ఇష్టం వచ్చిన పని చేస్తాం. సో ఐ బిలీవ్ దిస్ బ్రాండ్ ఆఫ్ టీమ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ పీపుల్ లైక్ దాట్ అండ్ దే డిజర్వ్ టు విన్. సో ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఐ థింక్ యూల్ రియలీ లైక్ ఇట్. ఇప్పుడు మనకి రేపు సండే, దాని తర్వాత Jan 1 ఉంది, సంక్రాంతి వరకు టైం ఉంది. ప్లీజ్ గివ్ ఫిల్మ్ లైక్ దిస్ షార్ట్. లేదా రేపు మీరు ఓటీటీలో చూసి థియేటర్లో చూసి ఉండాల్సిందే అని బాధపడతారు. ఆ బాధ మీకు రాకుండా ఉండాలంటే గో టు ద థియేటర్స్. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్రిస్మస్ రిలీజెస్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.